దేవుడు వరమిచ్చినా పూజారి ప్రసాదం పెట్టలేదన్నట్లుగా ఉన్నది నర్సరావుపేట ప్రజల పరిస్థితి. నర్సరావుపేట పట్టణంలోని నడిబొడ్డున ఉండే అరండల్పేట మరియు రామిరెడ్డిపేట ఏరియాలో రోడ్లపై పారే మురుగునీరు చూస్తుంటే ఇక్కడ వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏమాత్రం పనిచేస్తుందో అర్థమవుతుంది. ప్రజలు ఎన్ని విన్నపాలు చేసుకున్నా, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు ఆజ్ఞాపించినా మాకేమి సంబంధం లేదు అని వ్యవహరిస్తున్నారు పురపాలక శానిటేషన్ అధికారులు. అపార్ట్మెంట్లు, రెస్టారెంట్ వద్ద చెత్త తీసినందుకు పెద్ద మొత్తంలో దండుకోవడం తప్ప సామాన్య ప్రజలు నివసించే ప్రాంతం వైపు కనీసం కన్నెత్తి చూడని దయనీయ పరిస్థితి నర్సరావుపేటలో నెలకొన్నది. అంటే అతిశయోక్తి కాదు. గత 5 ఏళ్లలో అప్పటి పాలకులు సైడ్ కాలువలను కూడా ఆక్రమిస్తే ఇప్పుడు అనధికారిక కౌన్సిలర్లుగా చలామణి అవుతున్న అధికార పార్టీ నేతలు అప్పటి ఆక్రమణలను కాపాడే పనిలో పోటీ పడుతున్నారు. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో శాసనసభ్యులు అర్థం చేసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి కూడా ప్రజలు భయపడుతున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఇళ్లలోకి వస్తున్న మురుగునీరు బయటకు వెళ్లే ఏర్పాటు చేయకపోతే త్వరలోనే నర్సరావుపేట పట్టణ ప్రజలు అంటు రోగాలతో మృత్యువాత పడే ప్రమాదం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు.